నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలో ప్రజలు నడిచేదారిని కబ్జా చేశారంటూ దినేష్ వినతి పత్రం అందజేశారు. ముత్తోజిపేట మాజీ సర్పంచ్ ఎంపీటీసీలను వివరాలు తెలుసుకుని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని సెక్రటరీ తెలియజేశారు. ₹100 పని చేసినప్పుడు మాత్రం ఈ రోడ్ నుంచి వరకు మాత్రం నేను ₹100 పని చేయించాను సైడ్ కలర్. కానీ ఇది ధర మొత్తం నాకు అవగాహన ఉంది. నేను వచ్చింది 4 years అవుతుంది. అటు దారి ఉన్నది మాత్రం నాకైతే టిక్కల ప్రకారం అయితే నాకైతే అందుబాటులో లేదు. 22 ఫీట్ల వెడల్పు దారి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో. గతంలో నా పేరు యుగేందర్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ ముత్తోజిపేట. ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇటు మాత్రం ఇది మన హై స్కూల్ పక్కన మాత్రం మాకు ఈ పక్క దారి ఉంది. మేము గతంలో కూడా మేము ఏంటంటే ఈజెస్ పని కింద ఈజెస్ ప్రోగ్రామ్ కింద మేము వాస్తవంగా దీని మీద పని చేయించినాం. అయితే ఆ పక్క నాకు తెలిసిన రికార్డు ప్రకారం మాత్రం అయితే ఆ పక్క ఏంటంటే నాకు మాత్రం నచ్చి ఒక 4 years అవుతుంది. అది దాని పక్క ఉందా లేదా మాత్రం నాకు సరైన అవగాహన లేదు. అంటే 30 సంవత్సరాల కింది విషయం కాబట్టి నాకైతే ఎవరైనా అవగాహన లేదు. నేను కనుక ఒకవేళ దాని ఉందంటే మాజీ సర్పంచ్లను ఎంపీటీసీలను తెలుసుకుని మొత్తం ఏమి ఉంటే మొత్తం చర్య తీసుకోగలుగుతాం. జిల్లపల్లి దినేష్. ఇది గవర్నమెంటు ఇంతకుముందు ఈ దారి జీపీ పరిధిలో ఉపాధి హామీ పనులు సుధా జరిగినాయి. ఈ దారి స్కూల్ వెనకాల నుంచి మాకు దారి ఉంది, అందరికీ యూజ్ అవుతుంది. కానీ ఈ న్యాయం జరగాలని కార్యదర్శి గారికి సుధా లెటర్ ఇచ్చాము. ఆయన కబ్జా చేసుకుంటుంటే వేముల నవీన్ గారు కబ్జా చేసుకుంటే నోటీస్ సుతా ఇచ్చాము. పోలీస్ స్టేషన్లో పిటిషన్ సుతా ఇచ్చాము. కానీ సార్ గారు సుతా వచ్చి కావాలని కట్టించి వెళ్ళాడు. మా మీద కేసు కూడా చేశాడు. మాకు న్యాయం సుతా చేయలేదు. నేను కేసు పెట్టినా కానీ వారం రోజుల నుంచి తిరిగినా కానీ నాకు సంబంధం లేదు. కార్యదర్శి గారిని కలవండి, మీరు నేనేం చేయాలి అని చెప్పి సార్ సుతా చెప్పాడు. మాకేం న్యాయం చేయలేదు. అతను కేసు పెట్టగానే నా మీద కేసు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నా మీద కేసు చేశారు కావాలని. అధికారుల ఒత్తిడితో సుతా చాలా ఇబ్బందులు పెట్టారు. భయాందోళన చేస్తున్నారు, కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ దారి అందరికీ సహకరిస్తుందని నా యొక్క చేస్తున్నాను. ఈరోజు సిపి ఆఫీస్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు న్యాయం జరగలేదు సార్, ఇలాంటి నా సమస్యను కొద్దిగా పరిష్కరించండి సార్ అంటే సార్ దృష్టికి సుతా తీసుకెళ్ళాము. ఇది ఏం న్యాయం జరగాలి? నాకు ఈ దారి కావాలని కోరుచున్నాను. అంటే దారిలో వాళ్ళు గోడ కట్టుకుంటున్నారు, కావాలని కబ్జా చేస్తున్నారు, నన్ను ఇబ్బందులు చేసి కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా వేముల నవీన్.